నేను ఒక్క మాట అడుగుతాను చంద్రబాబు నాయుడు, నువ్వు అడ్డదారిలో ఇక్కడ హైటెక్ సిటీ కట్టేటప్పుడు దాని ముందు ఉండేటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేశావు. డాగా వాళ్ళని నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి కొనిచ్చి మళ్ళీ వాళ్ళు కొన్న భూముల్ని మీ పేరుతో మీ అమ్మ పేరుతో కూడా కొనిచ్చావు. 40 లక్షల రూపాయలు విలువైనట్టు ఆ రోజుల్లోనే 40 లక్షలు పెట్టి నువ్వు ఆ ల్యాండ్ మీ అమ్మ పేరుతో కొనిచ్చావు కదా. ఇచ్చి వెంటనే ఏం చేసావు నువ్వు? నిజంగా నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఆ రోజుల్లో ఆ ల్యాండ్ మరి వదిలేయాలిగా. మీ తమ్ముడు అప్పుడు మీ అమ్మ వాళ్ళంతా పేదవాళ్లే కదా. మీ నాన్న పాపం 2 ఎకరాల పొలంలోనే కదా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఆ ల్యాండ్ వాళ్ళకు వదిలేసి ఉంటే వాళ్ళు బాగుపడి ఉండేవాళ్ళు కదా. మీ పాడు బుద్ధి చెప్తున్న కుటుంబం పట్ల మీ మొదటి నుంచి కూడా మీకు ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు లేనటువంటి మీరు ఈరోజు ఇతరుల మీద ప్రేమ చూపిస్తారా? విజయమ్మ గారి మీద ప్రేమ మీకు అంత పాపం పొంగుకొని వచ్చిందా? ఆ ల్యాండ్ ఏం చేసావు? నీ లోకేష్ పేరుతో రాయించుకున్నావు తిరిగి మీ అమ్మ దగ్గర నుంచి. ఇదే మీ ప్రేమ కుటుంబం పట్ల? ఇదేనా మీ కుటుంబానికి చేసే న్యాయం? ఎన్ని రోజులు వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత బాధపడ్డారు. ఇంతనే మీ నాన్న చనిపోతే పెద్ద కొడుకుగా నువ్వు కదా తలకొరిగి పెట్టాలా? మరి నువ్వెందుకు పెట్టలేదు? తమ్ముడి చేత ఎందుకు పెట్టించావు? ఏనాడైనా సరే నువ్వు శ్రాద్ధ కర్మలు కానీ ఇంటికి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా సరే కొడుకుగా నీ బాధ్యతను నెరవేర్చావా?